guys, welcome to Entry App. This is Ramna Reddy, Faculty of Indian Polity. In this session, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది చూద్దాం. రాజ్యాంగ సవరణ విధానం అనేది చూద్దాం. అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది, రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరిస్తారు, ఆ పద్ధతులు ఏంటి, థియరిటికల్గా వాటికి ఉన్న డెఫినేషన్స్ ఏంటి, అలాగే ప్రాక్టికల్గా వాటిని ఏ విధంగా పార్లమెంట్లో అవలంబిస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో మొదటిగా చూసినట్లయితే ఏ ఆర్టికల్ ప్రకారం మొదటిగా మనం గమనించినట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ భాగం మనకి రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియజేస్తుందమ్మా? 20వ భాగం. భారత రాజ్యాంగంలోని 20వ భాగం రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియజేస్తుంది. ఇందులో ఆర్టికల్ 368. ఓకే, సో ఆర్టికల్ 368 ప్రకారము భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుందమ్మా? భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఓన్లీ పార్లమెంట్ అంటుందాం చూడండి, ఓన్లీ అనే పదం చూడండి. ఓకే, సో ఆర్టికల్ 368 ప్రకారము భారత పార్లమెంటుకు మాత్రమే భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనేది ఉంటుంది. అయితే ఒక విషయం చూడండి, అయితే పార్లమెంటు ఎన్ని పద్ధతుల్లో భారత రాజ్యాంగాన్ని సవరిస్తుంది అంటే 2 పద్ధతుల్లో భారత రాజ్యాంగాన్ని సవరిస్తుంది. ఒకటేంటి 2/3 మెజారిటీ, ఒకటేంటి 2/3 మెజారిటీ. ఓకే, 2/3 మెజారిటీ. రెండోది వచ్చేసి 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్. 2/3 అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ అనే ఈ 2 మెజారిటీలతో మాత్రమే మన భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు, సార్ రాజ్యాంగాన్ని సవరించేది 3 పద్ధతుల్లో కదా, మీరేంటి 2 పద్ధతులు అని చెప్పారంటే, నేను ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ప్రకారం చెప్పట్లేదు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంట్ అనేది భారత రాజ్యాంగాన్ని 2 మెథడ్లోనే సవరిస్తుంది. అయితే ఇక్కడ మీరందరికీ కావాల్సింది ఏంటంటే సింపుల్ మెజారిటీ గురించి కూడా ఒకసారి చెప్పండి అనొచ్చు. ఎస్, సింపుల్ మెజారిటీ గురించి కూడా ఒకసారి నేను చెప్తాను, వినండి. సో క్లియర్? ఓకే, చూడండి అమ్మా, సింపుల్ మెజారిటీ దీన్నే మనము తెలుగులో సాధారణ మెజారిటీ అంటాం. సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ అంటాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్తున్నా అంటే సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేంజెస్ అనేటివి వస్తాయి. సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేంజెస్ వస్తాయి. అయితే సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చినటువంటి ఈ చేంజెస్ని మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, రాజ్యాంగ సవరణలుగా భావించరాదు. ఎప్పటికీ లైఫ్ ఈ బాక్స్ మీకు గుర్తుండాలి. ఓకేనా? సో నేనేం చెప్తున్నాను, సింపుల్ మెజారిటీ ద్వారా మనకి కాన్స్టిట్యూషన్లో చేంజెస్ వస్తాయి. బట్ సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చిన చేంజెస్ని మనము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే రాజ్యాంగ సవరణలుగా భావించరాదు. సరే సార్, ఇదేదో బాగానే ఉంది మీరు చెప్పారు, కొంచెం ప్రాక్టికల్గా కూడా చెప్పండి అనొచ్చు. ఓకే, చెప్తానమ్మా. సో మొదటిగా గమనించండమ్మా, మనకి ఫస్ట్ పార్ట్ 1వ భాగం దేని గురించి తెలియజేస్తుందమ్మా? 1వ భాగం అనేది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, భారత భూభాగం గురించి తెలియజేస్తూ ఉంది. అలాగే 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందమ్మా? 4వ షెడ్యూల్ అనేది రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నటువంటి రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం గురించి తెలియజేస్తుంది. అంటే రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్ని సీట్లు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఒక విషయం చెప్తా వినండి అమ్మా. మనకి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అవునా కాదా? అయితే 2014 ముందు మనకి మొత్తం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండేటివి? 28 రాష్ట్రాలు ఉండేటివి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనకి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయమ్మా? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించండి, ఇంకొక పాయింట్ చెప్తున్నా వినండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగానే. ఓకే, సో ఇక్కడ ఒకటి చూడండి అమ్మా, బేసిక్గా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది, అవునా కదా?
పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను, స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్స్, పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను గనక సింపుల్ మెజారిటీతో, సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే మనకి కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా ఆమోదించడం వలన మనకి తెలంగాణ అనేటటువంటి ఒక కొత్త రాష్ట్రం అనేది ఏర్పడింది. అవునా కదా? అవును. అలాగే ఇక్కడ మీరు గమనించండి. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ అనే రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది? ఒక సాధారణ మెజార్టీతో పార్లమెంటు ఆమోదించడం వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇప్పుడు మనకి తెలంగాణ ఏర్పడక ముందు 1వ భాగంలో ఎన్ని రాష్ట్రాలు ఉండేటివి? 28. అలాగే 4వ షెడ్యూల్లో ఏపీకి 18 స్థానాలు ఉండేటివి అని ఉండేది. ఏపీకి 18 సీట్లు ఉండేటివి అని ఉండేది. కానీ మనకేమైంది? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 1వ భాగంలో 28 రాష్ట్రాలు అనే దాన్ని సవరించి ఏం రాశారు? 29 రాష్ట్రాలు ఉంటాయి భారతదేశంలో అని రాశారు. అలాగే 4వ షెడ్యూల్లో కూడా ఏం చేశారు? ఈ 18 అనే దాన్ని సవరించి ఏం రాశారు? ఏపీకి రాజ్యసభలో 11 సీట్లు ఉంటాయి, తెలంగాణకి రాజ్యసభలో 7 సీట్లు ఉంటాయి అని మార్పు చేశారు. అంటే తెలంగాణ అనేటటువంటి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడడం వలన రాజ్యాంగంలో మార్పులు వచ్చాయా రాలేదా? వచ్చాయి. సో అంటే ఈ మార్పులు ఏ మెజార్టీ వలన వచ్చాయి? ఈ మార్పులు సింపుల్ మెజార్టీ, సాధారణ మెజార్టీ వలన భారత రాజ్యాంగంలో మార్పులు వచ్చాయి. అవునా కదా? సో నేనేం చెప్పాను? సాధారణ మెజార్టీ ద్వారా భారత రాజ్యాంగంలో మార్పులు వచ్చాయి. అయితే ఇక్కడ మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్రం అనేది ఫలానా రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిందని మీరు ఎక్కడన్నా విన్నారా? తెలంగాణ రాష్ట్రము ఫలానా రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది అని మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడా వినలేదు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ మీకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? సింపుల్ మెజార్టీ, సాధారణ మెజార్టీ ద్వారా రాజ్యాంగంలో మార్పులు వస్తాయి. వచ్చాయా లేదా? వచ్చాయి. అలాగే సాధారణ మెజార్టీ ద్వారా రాజ్యాంగంలో వచ్చిన మార్పులను మనం రాజ్యాంగ సవరణలుగా భావించరాదు. నిజమేనా? మనం తెలంగాణ అనేది ఫలానా రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది అంటున్నామా? అనట్లేదు. సో గుర్తుపెట్టుకోండి. సో సాధారణ మెజార్టీ ద్వారా రాజ్యాంగంలో మార్పులు వస్తాయి, కానీ సాధారణ మెజార్టీ ద్వారా రాజ్యాంగంలో వచ్చిన మార్పులను మనం రాజ్యాంగ సవరణలుగా భావించడానికి వీల్లేదు. క్లియర్? ఓకే. అయితే ఇప్పుడు మనము సింపుల్ మెజార్టీ అంటే ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సింపుల్ మెజార్టీ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఓకే. సాధారణ మెజార్టీ అంటే హాజరయ్యి ఓటు వేసిన వారిలో ఎక్కువ మంది, సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. ఓకే. హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. సో సాధారణ మెజార్టీకి నేను థియరిటికల్ డెఫినేషన్ చెప్తున్నా. ఏం చెప్తున్నాను? సో హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. మోర్ దెన్ 50% ఆఫ్ ది ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఓకే. సరే, ఒకసారి చూడండి అమ్మా. సో నేనేం చెప్తున్నాను, దీనికి ఒకసారి సాధారణ మెజార్టీని ఏ అంశాలను సవరించడానికి మనం ఉపయోగిస్తాము చూడండి. 1వ భాగం కానివ్వండి, 1వ భాగము, అలాగే 2వ భాగం కానివ్వండి. ఓకే. సో అలాగే మనం గమనించినట్లయితే 1వ షెడ్యూల్ కానివ్వండి, 2వ షెడ్యూల్ కానివ్వండి, 3వ షెడ్యూల్ కానివ్వండి, 5వ షెడ్యూల్ కానివ్వండి, 6వ షెడ్యూల్ కానివ్వండి, వీటన్నిటిని సవరించడానికి మనం సింపుల్ మెజార్టీని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే సరే, సింపుల్ మెజార్టీ అంటే ఏంటో మీకు చెప్పాను. ఏం చెప్పాను? హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి అని చెప్పాను. అయితే ఇక్కడ మీరు గమనించడమ్మా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాలను పార్లమెంటు ఏ మెజారిటీతో ఏర్పాటు చేస్తుంది? సింపుల్ మెజారిటీతో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండమ్మా. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఉందనుకోండి అమ్మా. ఓకే. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును మనం ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు? లోక్సభలైనా ప్రవేశపెట్టవచ్చు, లేదా రాజ్యసభలైనా ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ ఈ యొక్క రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు కనుక ఆర్థిక అంశాలుంటే మాత్రం
మొదటిగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఒకవేళ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో కనుక ఆర్థిక అంశాలు ఉంటే మొదటిగా మనం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఆర్థిక అంశాలు లేనట్లయితే మనం ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చును. ఓకే, సో ఇక నేను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు సింపుల్ మెజార్టీతో ఆమోదిస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో మీకు తీసుకున్నాను. సరే చూడమ్మా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు నేను మొదటిగా ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టానమ్మా. అయితే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన లోక్సభలో డిస్కషన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనకి ఓటింగ్ జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన మనము ఓటింగ్లు జరిపే రోజు ఆ రోజు సభకి 500 మంది అటెండ్ అయ్యారు. సభకి ఎంతమంది అటెండ్ అయ్యారు? 500 మంది. అయితే అటెండ్ అయిన వాళ్ళందరూ ఓటు వేయాలేమన్న రూల్ ఉందా? లేదు. అయితే ఇందులో కేవలము 500 మంది అటెండ్ అయ్యారు, అందులో 460 మంది ఓటు వేశారు. మనకి నేనేం చెప్పాను? సెంటెన్స్ ఒకసారి చూడండి, స్టేట్మెంట్. హాజరయ్యి ఓటు వేసిన వారిలో ఎంతమంది ఆమోదించాలి? సగానికంటే ఎక్కువ. ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ అంటే 460లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 231. అంటే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది లోక్సభలో పాస్ అవ్వాలంటే ఈ 460 మందిలో 231 లేదా అంతకంటే ఎక్కువ, 231 ఆర్ మోర్, 231 లేదా అంతకంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఆ రోజు మనకు అదృష్టం బాగుండి ఈ 460 మందిలో 300 మంది అనుకూలంగా ఓటేశారు, పాజిటివ్గా ఓటేశారు. అంటే ఇప్పుడు మనకు కావలసిన సభ్యుల కంటే ఎక్కువ మంది ఓటేశారా లేదా? నేనేం చెప్పాను? ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ. 460లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 231. మనకి ఎంత కావాలి? 231 కావాలి. కానీ వాస్తవంగా ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 430 మంది అనుకూలంగా ఓటేశారు. సో బిల్ ఈజ్ పాస్డ్ బై లోక్సభ. ఇంకో కండిషన్ చెప్తా చూడండి, సెకండ్ కండిషన్ తీసుకుంటున్నా. మనకి బిల్లు పాస్ అవ్వాలని ఎంతమంది ఓటేయాలి? 460లో సగానికంటే ఎక్కువ అంటే 231 మంది అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఆ రోజు మనకు అదృష్టం బాగలేదమ్మా. అదృష్టం బాగలేక ఈ 460 మందిలో కేవలం 225 మంది మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. మరి ఇప్పుడు ఆ బిల్లు లోక్సభలో పాస్ అవుతుందా? పాస్ కాదు. ఎందుకు? మనకి 460లో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. అంటే 231 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆమోదించాలి. కానీ 460 మందిలో మనకి బిల్లుకి ఎంతమంది అనుకూలంగా కొట్టేశారు? కేవలము 225 మంది మాత్రమే. అంటే 231 మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఉంది కాబట్టి సో బిల్ అనేది మనకి లోక్సభలో పాస్ అవనట్టుగా పరిగణిస్తాము. ఇది సింపుల్ మెజారిటీ. ఓకేనా, అర్థమైందా? సో థియరిటికల్గా చెప్పాను, అలాగే ప్రాక్టికల్గా కూడా చెప్పాను. థియరిటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే ప్రాక్టికల్గా కూడా మీకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అయితే లాంగ్వేజెస్, భాషలకు సంబంధించిన అంశాలను సింపుల్ మెజారిటీతో అమెండ్ చేస్తారని చాలా పుస్తకాల్లో రాస్తున్నారు. అవునా కాదా? చూసుంటారు మీరు కూడా. భాషలకు సంబంధించిన అంశాలను సింపుల్ మెజారిటీతో సవరిస్తారు అని ఉంటుంది. అయితే మీకు నేను ఇందాకే చెప్పాను, ఏం చెప్పాను? సాధారణ మెజారిటీ ద్వారా. చూడండమ్మా, రాజ్యాంగంలో మార్పులు వస్తాయా రావా? రాజ్యాంగంలో మార్పులు అనేటివి వస్తాయి. అయితే సాధారణ మెజారిటీ ద్వారా రాజ్యాంగంలో వచ్చిన మార్పులను మనము రాజ్యాంగ సవరణ చట్టాలు అని అంటామా? అనము. అయితే ఇక్కడ మీరు గమనించండి, లాంగ్వేజెస్, భాషలకు సంబంధించిన అంశాలను సాధారణ మెజారిటీతో సవరిస్తారు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాటిని మనం రాజ్యాంగ సవరణలుగా భావించరాదు. అయితే లాంగ్వేజెస్కు సంబంధించి మనకి 21, 71, 92, 96 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. అంటే మీరు లాంగ్వేజెస్ని సింపుల్ మెజారిటీతో సవరిస్తే ఈ రాజ్యాంగ సవరణలు ఉండకూడదు కదా? మరి ఈ రాజ్యాంగ సవరణలు ఉండకూడదు కదా? మరి ఏంది రాజ్యాంగ సవరణలు వచ్చాయి అంటే సింపుల్ మెజారిటీతో భాషలకు సంబంధించిన అంశాలను సవరిస్తారనేది తప్పు. భాషలకు సంబంధించిన అంశాలను 2/3 మెజారిటీతో సవరిస్తారు. ఓకే, మీ అందరికీ తెలుసు 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధీ భాషకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. 71 ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలీ భాషలకు, 92 ద్వారా బోడో, డోంగ్రీ, మైథలి, సంతాలీ భాషలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. 96 ద్వారా ఒరియా భాష పేరును ఒడియాగా మార్చారని మీ అందరికీ తెలుసు.
సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, భాషలకు సంబంధించిన అంశాలను సింపుల్ మెజార్టీతో సవరించరు. ఒకవేళ భాషలకు సంబంధించిన అంశాలను సింపుల్ మెజార్టీతో సవరిస్తే రాజ్యాంగ సవరణలు అనేది రాకూడదు, కానీ ఇక్కడ ఉన్నాయి కదా, అంటే దాని అర్థం ఏంటి? సో భాషలకు సంబంధించిన అంశాలను సింపుల్ మెజార్టీతో సవరించరు, 2/3 మెజార్టీతో సవరిస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? లెట్ us see నెక్స్ట్. 2/3 మెజార్టీకి ఒక డెఫినేషన్ చెప్తాను, వినండి అమ్మా. హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి మరియు వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. ఇదంతా కూడా ఒకే స్టేట్మెంట్, ఇదంతా కూడా డెఫినేషన్. అయితే ఈ డెఫినేషన్ మనం 2 పార్ట్లుగా చూద్దాం. దీన్ని కండిషన్ 1 అనుకుందాం, దీన్ని కండిషన్ 2 అనుకుందాం. సార్ మీరేమో థియరిటికల్గా బాగానే చెప్పారు, మరి ప్రాక్టికల్ సంగతి ఏంటి సార్ అంటే చెప్తాను. సో ఇంగ్లీష్లో కూడా ఒకసారి స్టేట్మెంట్ చెప్తాను, వినండి. డెఫినేషన్ చెప్తాను. 2/3 members of the present and voting and it is more than the 50% of the total strength of the house. Okay, so 2/3 members of the present and voting and it is more than 50% of the total strength of the house. Okay, so ఇది మనకి 2/3 మెజార్టీకి సంబంధించినటువంటి డెఫినేషన్. అయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి 2/3 మెజార్టీతో రాజ్యాంగంలోని ఏ అంశాలను సవరిస్తారమ్మా? 2/3 మెజార్టీని ఉపయోగించి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు కానివ్వండి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు కానివ్వండి, అలాగే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు, అలాగే లాంగ్వేజెస్ భాషలకు సంబంధించిన అంశాలు, ఈ విధంగా ఇలాంటి అంశాలను మనము 2/3 మెజార్టీతో సవరిస్తారు. 3 ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్ 1 తీసుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. అమ్మ నాకు చిన్న డౌటు, రాజ్యాంగ సవరణ బిల్లులు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ని మనం మొదటిగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలైనా ప్రవేశపెట్టుకోవచ్చు, ఏదో లోక్సభలైనా ప్రవేశపెట్టుకోవచ్చు, లేదా ఏదో రాజ్యసభలైనా ప్రవేశపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో రాజ్యాంగ సవరణ బిల్లులను మనము లోక్సభలైనా ప్రవేశపెట్టవచ్చు లేదా రాజ్యసభలైనా ప్రవేశపెట్టవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఎగ్జాంపుల్ 1లో నేనేం తీసుకున్నాను అంటే ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్, ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు ఉందమ్మా. ఈ ప్రాథమిక హక్కుల సవరణ బిల్లును నేను మొదటిగా లోక్సభలో ప్రవేశపెట్టా. మొదటిగా నేను ఎక్కడ ప్రవేశపెట్టాను? లోక్సభలో ప్రవేశపెట్టా. అయితే దీనిపైన ఓటింగ్ జరిగిందమ్మా. దీనిపైన ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు పైన నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనకి ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరుగుతుంది. అయితే ఈ ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు పైన ఓటింగ్ జరిగే రోజు సభకు ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారు? 500 మంది అటెండ్ అయ్యారమ్మా. ఇందులో ఎంతమంది ఓటేశారు అంటే 450 మంది ఓటేశారు. ఎంతమంది ఓటేశారు? 450 మంది ఓటేశారు. నేను ఇక్కడ ఏం చెప్పాను? హాజరయ్యి ఓటు వేసిన వారిలో 2/3 వంతు ఆమోదించాలి. సరే, ఇప్పుడు ఎంతమంది ఓటేశారు? 450. ఇందులో ఎంతమంది ఆమోదించాలి? 2/3. సో 450లో 2/3 అంటే ఎంత వస్తుందమ్మా? 300 వస్తుంది. అంటే ఆ బిల్లు మనకి లోక్సభలో పాస్ అవ్వాలంటే 300 ఆర్ మోర్. ఈ 450లో 2/3 అంటే 300 మంది, 300 లేదా అంతకంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేయాలి. ఓకే, సో 450లో 300 లేదా అంతకంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఆ రోజు మన అదృష్టం బాగుంది. ఈ 450 మందిలో 315 మంది అనుకూలంగా ఓటు వేశారు. 450 మందిలో ఎంతమంది అనుకూలంగా ఓటేయాలి? 2/3 మెంబర్స్ అంటే ఎంత? 300. కానీ ఆ రోజు మనకి కావాల్సింది 300, కానీ 450లో ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 315 మంది. అంటే మొదటి కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా చూడండి. అంటే మొదటి కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా? హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి. సో ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ రెండో కండిషన్ ఏంటి? వారి సంఖ్య అంటే ఈ ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. నేను ఏ సభలో ప్రవేశపెట్టాను? లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 545. నేనేం చెప్పాను? సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి వారి సంఖ్య, అంటే ఈ ఆమోదించే వారి సంఖ్య. సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 545. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి అన్నారు. 545లో సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది మనకి? 273. అంటే వారి సంఖ్య అంటే ఆమోదించిన వారి సంఖ్య అనేది ఈ 273 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఆమోదించిన వారి సంఖ్య అంటే ఆమోదించిన వారి సంఖ్య అనేది
సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. ఉందా లేదా? ఉంది. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. కాబట్టి మనకి ద బిల్ ఈజ్ పాస్డ్ బై లోక్సభ అని అంటాము. ఓకే, రెండు కండిషన్లను సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చెప్తున్నా వినండి. ఎగ్జాంపుల్ 2, సేమ్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్, సేమ్ ప్రాథమిక హక్కుల సవరణ బిల్లుని మనము లోక్సభలో ప్రవేశపెట్టాను. అయితే లోక్సభలో డిస్కషన్ జరిగింది. లోక్సభలో నెక్స్ట్ దానిపైన డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓటింగ్కి వచ్చింది. బిల్ అనేది ఓటింగ్కి వచ్చింది. అయితే ఆ రోజు ఓటింగ్ జరిగే రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు? 500 మంది అటెండ్ అయ్యారు. అయితే ఇందులో 450 మంది ఓటు వేశారు. ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది ఆమోదించాలి? 2/3. 450లో 2/3 అంటే ఎంత? 300. సో మనకి ఈ బిల్లుకి ఎంతమంది అనుకూలంగా ఓటేయాలి? మనకి ఈ బిల్లుకి ఎంతమంది అనుకూలంగా ఓటేయాలి? 450లో 2/3 అంటే 300. సో 300 లేదా అంతకంటే ఎక్కువ మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఆ రోజు మనకి అదృష్టం అంతగా బాగలేక ఏమైందంటే ఈ 450లో కేవలము 280 మంది మాత్రమే 280 మంది మాత్రమే బిల్లుకి పాజిటివ్ అనుకూలంగా ఓటు వేశారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కండిషన్ నేనేం చెప్పాను? హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి. 450లో 2/3 అంటే ఎంత? 300. మనకి ఎంత కావాలి? మినిమం ఎంత కావాలి? 450లో మినిమం 2/3 కావాలి. అంటే ఎంత? 300 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆమోదించాలి. కానీ వాస్తవంగా 450లో ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 280. అంటే 2/3 ఉందా లేదా? 2/3 అనేది ఉందా? 450లో 2/3 అంటే 300. ఇక్కడ మనకి ఎంతమంది అనుకూలంగా కొట్టేశారు? 280 మంది. సో బిల్ అనేది పాస్ అవుతుందా? ఇక్కడ ఫస్ట్ కండిషనే సాటిస్ఫై కాలేదు. సో బిల్ అనేది రద్దు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్. ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ బిల్లుని నేను మొదటిగా రాజ్యసభలో ప్రవేశపెట్టాను. మొదటిగా ఏ సభలో ప్రవేశపెట్టాను? రాజ్యసభలో ప్రవేశపెట్టాను. అయితే రాజ్యసభలో ఆ ప్రాథమిక హక్కుల సవరణ బిల్లు పైన డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఓటింగ్ జరుగుతుంది. అయితే ఆ రోజు ఓటింగ్కి ఈ యొక్క 240లో 150 మంది ఓటేశారు. ఇది మంచిగా వస్తుంది చూడండి, మీకు అర్థం అవడం కోసం అంతే. ఈ 240 మంది అటెండ్ అయ్యారమ్మా. ఇందులో 150 మంది ఓటు వేశారు. ఓటు వేసిన వాళ్ళు మనకి ఎంతమంది ఆమోదించాలి? 2/3. అవునా? అంటే 150లో 2/3 అంటే ఎంత వస్తుంది? మనకి 100 మంది వస్తుంది. సో ఈ బిల్లుకి మనకి ఎంతమంది ఓటేయాలి? 150 మంది 2/3 అంటే 100 మంది ఓటేయాలి. మినిమం 100 ఆర్ మోర్, 100 లేదా అంతకంటే ఎక్కువ మంది మనకి ఓటు వేయాలి. అయితే ఆ రోజు మనకు అదృష్టం బాగుండి ఈ 150 మందిలో 115 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 115 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. మనకి 150లో 2/3 అంటే ఎంత? 100 లేదా అంతకంటే ఎక్కువ మంది కావాలి. కానీ ఆ రోజు మనకి 150 మందిలో బిల్లుకి ఎంతమంది అనుకూలంగా ఓటేశారు? 115 మంది. అంటే మొదటి కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా? ఫస్ట్ కండిషన్ ఏంటి? హాజరయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు మంది ఆమోదించాలి. ఆమోదించారా లేదా? ఆమోదించారు. నెక్స్ట్ కండిషన్ చూడండి, వారి సంఖ్య అంటే ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. నేను ఈ బిల్లుని ఏ సభలో ప్రవేశపెట్టా? రాజ్యసభ. రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? 245. ఇందులో సగానికంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 50% + 1 అంటే ఎంత వస్తుంది? 123 వస్తుంది. అంటే ఈ ఆమోదించిన వారి సంఖ్య అనేది సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. సరే, ఆమోదించిన వారి సంఖ్య సగానికంటే ఎక్కువ ఉందో లేదో చూడండి. ఈ 115 అనేది 123 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి బిల్లు రద్దు అవుతుంది. సో మనకి రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకి బిల్ అనేది పాస్ అవుతుంది. అందుకే మీకు 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? రెండు కండిషన్లు పాస్ అయినప్పుడు చెప్పాను. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పాను, మొదటి కండిషన్ ఫెయిల్ అయినప్పుడే చెప్పాను. థర్డ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యి సెకండ్ కండిషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు చెప్పాను. ఓకే, సో ఈ విధంగా మనకు నేర్చుకుంటే మొత్తం ఒక క్లారిటీ అనేది ఉంటుంది, డౌట్ అనేది లేకుండా. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో 2/3 and half of the states రాటిఫికేషన్ ఏంటి, అలాగే ఇక్కడ గమనించండమ్మా. ఇప్పుడు నేను చెప్పిన 2/3 మెజారిటీ ఉంది కదా, ఇప్పుడు ఈ చెప్పిన నేను 2/3 మెజారిటీ ఉంది కదా, ఇక్కడ మనం చెప్పుకున్న 2/3 మెజారిటీ. ఈ 2/3 మెజారిటీని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇంకా సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు,
కాగు కానివ్వండి, స్టేట్ ఎలక్షన్ కమిషనరు, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల అధికారి, వీళ్ళని తొలగించడానికి కూడా ఈ 2/3 మెజార్టీని మనం ఉపయోగిస్తాం. అయితే మీకు కొంతమంది డౌట్ వస్తుంది, రాష్ట్రపతిని కూడా 2/3 మెజార్టీతోని తొలగిస్తాం కదా, ఆర్టికల్ 61. రాష్ట్రపతిని కూడా 2/3 మెజార్టీతో తొలగిస్తాం కదా, మరి ఆ 2/3 మెజార్టీ ఈ 2/3 మెజార్టీ ఒకటి కాదా అంటే ఒకటి కాదు. ఈ 2/3 మెజార్టీ అలాగే రాష్ట్రపతి తొలగింపుకు ఉపయోగించే 2/3 మెజార్టీ రెండు కూడా ఒకటే. అలాగే ఎఫెక్టివ్ మెజార్టీ అంటే ఏంటో చూద్దాం, అలాగే అబ్సల్యూట్ మెజార్టీ అంటే ఏంటో చూద్దాం, అలాగే 2/3 and half of the states ratification మెజార్టీ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, అంటిల్ బై.